నమస్తే. మనము భగవద్గీతను గురించి మాట్లాడుకుంటున్నాము. దాదాపు 18వ చాప్టర్‌కి వచ్చేసాము. అంటే ఇంకో 2, 3 రోజుల్లో ఇది ఎండ్ అయిపోతుంది. దీని పోయే ముందర కొంచెం ఒక విషయం. ఈరోజు మా మదర్ నన్ను ఒకటి అడిగింది. ఏంటి మొన్నెవరో ఏమంటారు దాన్ని, విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటుంది. చదువుకుంటుంటే ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అడిగారట, అమ్మ మీరు ఇది భాష్యం విన్నారా అని అడిగాడట. ఆమెకు భాష్యం అంటే అర్థం కానట్టుంది. ఈరోజు మా అమ్మ నన్ను భాష్యం అంటే ఏంటి అని అడిగింది. ఏంటి భాష్యం అంటారు, ప్రకరణ గ్రంథాలు అంటారు, ప్రవచనాలు అంటారు, తర్వాత ప్రకటనకర్తలు అంటారు, ఏంటి వీటన్నిటికీ అర్థం అంటే, నిజం చెప్పాలంటే మన ఋషులు కొన్ని లక్షల సంవత్సరాల నాడు కొన్ని మంత్రాలని, అంటే ఏంటి, వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకున్నారు. అంటే ఏంటి, మంత్రం అంటే ఏంటి, విశ్వం తర్పణ విశ్వమాన నగరి అనేటువంటిది ఉందనుకోండి, అది ఒక్క సెంటెన్సే ఉంటుంది అంతే కదా. ఇప్పుడులాగా పుంఖానుగా రాయడానికి, పుంఖాలుగా చెప్పి రికార్డ్ చేయడానికి ఆ రోజుల్లో వీడియోలు లేవు, స్క్రిప్ట్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆ మహానుభావులు వాటిని రిసీవ్ చేసుకొని, వాటిని అర్థం చేసుకొని, వాటిని ఆచరణలోకి తెచ్చుకుంటూ చిన్నగా వాళ్ళ గురువులకు బోధించడం శిష్యులకు బోధించడం జరిగింది. అంటే ఏంటి, అందుకనే గురు శిష్య పరంపర వచ్చింది. ఇంతమందికి చెప్పినా ఎవరైతే ఈ మ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువగా అర్థమయ్యేట్టుగా, అంటే అందరికీ అర్థం కాదు కదా. మంచి గురువు దొరకటం ఎంత కష్టమో, మంచి శిష్యుడు దొరకటం కూడా అంతే కష్టం. ఎందుకు, వాళ్ళు చెప్పినట్టు పాపం అర్థం చేసుకొని మళ్ళీ సమాజాన్ని బాడు చేయకుండా, వీళ్ళకి అర్థమైన భాష అంతా ఉపయోగించకుండా దాన్ని వాళ్ళు పాటిస్తూ చెప్పగలగాలి. అందుకనే మనకి మొట్టమొదట గురు శిష్య పరంపరే ఉంది. ఎందుకు, ఏ పుస్తకం తీసుకున్నా ఇప్పుడు మనకి అంటే ఏంటి, ఒక్క ఉపనిషత్తులు మాత్రం ఇన్ని వేల మంది రాస్తే దాన్నంతా మన వ్యాస భగవానుడు అర్థం చేసుకొని బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా ఎలా రాయడం జరిగిందో, ఆ తర్వాత ఏంటి, ఇందులో ఏమన్నారు, పరమాత్మ బ్రాహ్మణు అంటేటువంటి జ్ఞానం అనేటువంటి పురుషతత్వంగా వాడడం జరిగింది. అలాగే ఇంకొక పుస్తకాలు ఉన్నాయి. ఏంటి, శైవ అద్వైతం అనేటువంటి ఇంకొకటి ఉంది. దానికి ఆయన పేరు అభినవ్ గుప్తా గారని, మన శంకరాచార్య గారు ఎన్ని రాశారో ఆయన ఇంకా 100 పుస్తకాలు రాశారట. ఇప్పుడు అక్కడ విషయం ఏంటి, అక్కడ ఇంకొక పుస్తకాలు ఉన్నాయి చాలా. వాటిని ఏమంటారు, త్రిపుర రహస్యం అని ఉందనుకోండి, అది ఒరిజినల్గా ఆ పుస్తకం ఏంటి, రియల్ పరమాత్మ తత్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బోధించినప్పుడు విష్ణు వెళ్ళి దత్తాత్రేయుడికి బోధిస్తే, దత్తాత్రేయుడు వచ్చి ఆయన ఎవరు పరశురాముడికి బోధిస్తే, రాముడు వచ్చి సుభేదుడు అనేటువంటి ఆయనకు బోధిస్తే, సుభేదుడు ఆ పుస్తకం రాయడం జరిగింది. అది కూడా ఎన్ని వేల సంవత్సరాలు రాశారో మనకు తెలియదు, కానీ దానికి ఫస్ట్ స్క్రిప్ట్ అయితే 1927లో రావడం జరిగింది. ఇప్పుడు ఇంత దూరం నేను చెప్పదలుచుకుంది ఏంటి, మా అమ్మ అడిగింది ఏంటి, అర్థం ఏంటంటే, ఆ ఒక మంత్రాన్ని వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఎక్స్పాండ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మనకు అర్థమయ్యేట్టుగా ఎక్స్పాండ్ చేసిన వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళు వేదవ్యాసుడు, ఆ తర్వాత మనకి ఇంకా అర్థమయ్యేట్టు చెప్పినవాడు శంకరాచార్య గారు. ఇప్పుడు ఈ భగవద్గీతని భగవద్గీత, భాగవతం, తర్వాత భారతం ఇదంతా రాసింది ఎవరు, మన వ్యాస భగవానుడు రాశారు. రాసిన దానిలో 700 శ్లోకాలు భగవద్గీతగా చెప్పటం జరిగింది. ఈ రాసినటువంటి భగవద్గీతని ఇంకా మనకు అర్థం కావడానికి శంకరాచార్య గారు భాష్యం రాశారు. భాష్యం అంటే ఏంటి అంటే, స్క్రిప్టు సిద్ధాంతం మారదు, కాకపోతే ఇంకా వాళ్ళకి అవగాహనకు వచ్చిన దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేయడం జరిగింది. శంకరాచార్య గారు భాష్యం రాసిన ఉపనిషత్తులు ఉండబట్టే మనకి కొద్దో గొప్ప మన దేశంలో మన సనాతనటువంటి విద్య ఉన్నది అంటారు. మనం కృతజ్ఞతలు చెప్పాల్సింది. అందుకనే జగద్గురు అనేటువంటి విషయంగా వాడింది, భగవాన్ అనే పదం వాడింది వ్యాస భగవానుడికి, శంకరాచార్య గారికి. ఇంకా ఏం రాశారు శంకరాచార్య గారు, బోలెడు ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులకు ఆ మహానుభావుడు భాష్యం రాశాడు, భగవద్గీతకు భాష్యం రాశాడు, దాంతోపాటు వివేక చూడమని రాశాడు. ఆ తర్వాత ఆయన సొంతంగా రాసినటువంటి శ్లోకాలు ఏమిటి, సౌందర్య లహరి, శివానంద లహరి, అవి చిన్న చిన్న శ్లోకాలు అవి కూడా ఉన్నాయి. అల్టిమేట్ ఏంటి అంటే, ఆ మహానుభావుడు ఈ భగవద్గీతను కూడా ఆయన శంకరాచార్య గారు రాసిన భాష్యమే. ఇప్పుడు మన నోట్లో నుంచి వస్తున్న మాటలు కూడా శంకరాచార్య గారు రాసినటువంటి భాష్యాన్ని అర్థం చేసుకున్నటువంటి అనుభవానంద సరస్వతి గారని ఆయన శంకరాచార్య గారి భాష్యాన్ని చెప్తారు. ఎందుకు, ఆయన అద్వైత వేదాంతానికి దిట్ట శంకరాచార్య గారు. అద్వైత వేదాంతం అంటే ఏం లేదు, ఇన్ని లేవు, ఉన్నది ఒకటే, అది మన దగ్గరే ఉన్నది, మన్ని కనుక్కోకుండా మన్ని కప్పేసింది మన స్వభావం, మన గుణాలు, మన విశేషాలని చెప్పిందే. ఇప్పుడు నేను మా అమ్మకి చెప్పిన భాష్యం అంటే ఏంటి, ఇలా వివరంగా రాసినటువంటి గ్రంథం భాష్యం. తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, ప్రకరణ గ్రంథాలు అంటారు. ప్రకరణ గ్రంథాలు అంటే ఏంటి, బోలెడు పుంఖాలుగా ఆధ్యాత్మిక గ్రంథాలన్నా వస్తున్నాయి కదా,
అవన్నీ కూడా వాళ్ళ సిద్ధాంతాలేం కాదు. అంటే నిజం చెప్పాలంటే మన వివేకానందుడు కర్మభక్తి యోగం రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఉపనిషత్తులకు సంబంధించినవే. అందుకని వాళ్ళ పబ్లికేషన్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ పుస్తకాలు ఎవరు చెప్పటానికి అది వాళ్ళు ఒప్పుకోరు. ఏంటి రామకృష్ణ మిషన్ వాళ్ళ పబ్లికేషన్స్ ఉన్నాయి, రమణ మహర్షి వాళ్ళ పబ్లికేషన్స్ ఉన్నాయి. వీళ్ళేంటి వీళ్ళు ప్రింట్ చేసే పుస్తకాలని ప్రకరణ గ్రంథాలు అంటారు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటి, వేదాంత విద్యారణ్య స్వామి వారు వేసినటువంటి పంచదశి ఉంది కదా, అదేంటి, అది మొత్తం టోటల్గా ఉపనిషత్తుల సారం తీసుకున్నాడు. తర్వాత తనకి ప్రస్తుతం ఉన్నటువంటి అనుభవాలను తీసుకున్నాడు. తనకి ఇంకా అర్థమైనటువంటి దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ప్రకరణ గ్రంథం. అల్టిమేట్ ఏంటి, మన ఋషులు రిసీవ్ చేసుకున్నటువంటి శృతులు ఇప్పటి వరకు శృతులను దాటి ఇంకెవరికి ఏదో అర్థమయ్యి చెప్పిన వాళ్ళు ఏం లేరు. ప్రవచనకర్తలంటే ఎవరు, వాళ్ళని నిజంగా ప్రవచనాలంటే ఏంటి, వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమాన కాలం గురించి ఒక అవగాహన ఉంటుంది. వాటిని ప్రకటనలు అంటారు. ప్రవచనం అన్నా ప్రకటన అంటే ఇప్పుడు బైబిల్ ఉంది, అది వాళ్ళు చెప్పేదాన్ని ఏంటి, ఆయన ప్రకటించాడు కాబట్టి దాన్ని వీళ్ళు అర్థమయ్యేట్టు చెప్పుకుంటూ పోతారు. ప్రవచనాలు అంటే ఏంది, ఇలా జరిగింది ఇలా జరగబోతుంది అని వాళ్ళ అవగాహనకి వాళ్ళు చెప్పుకుంటూ పోయేది. ఇప్పుడు ఇంతకీ అల్టిమేట్ ఏంది, ఎవరు ఎన్ని చెప్పినా ఎవరి అనుభవంలోకి వాళ్ళకి వస్తే తప్ప విషయం అర్థమయ్యే క్వశ్చనే లేదు. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాన విజ్ఞానం అన్నాడు భగవద్గీతలో. జ్ఞాన విజ్ఞానం అంటే అనుభవం, జ్ఞానం అంటే సిద్ధాంతం. అర్థమైంది. మన అనుభవానికి వస్తే కానీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోం. అట్లా అనుభవానికి రాలేదనుకోండి, ఏదో పుక్కిట పురాణం అంటుంటారు. నిజంగా పురాణాలు కూడా పుక్కిట చెప్పినవి కాదు, అవి కూడా మన వ్యాస భగవానుడు రాసినవి. ఇంకా మనకు అర్థమయ్యేట్టుగా ఒక దేవుణ్ణి నిలబెట్టి దేవుడి కోసం భక్తి పెట్టి, భక్తి ఉన్న వాళ్ళు ఎలా, ఇప్పుడు ధ్రువుడనండి లేదా ప్రహ్లాదుడనండి, ఆ తర్వాత ఏంటి, ఆ భక్తి వల్ల ఏమి ఆశించుకుండేటువంటి భక్తి వల్ల వీళ్ళకి భగవతత్వానికి తేడాలదనేటువంటి విషయంగా ఇంకా మనకు అర్థం అవడానికి ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. కాకపోతే ఏంటి, ఇక్కడ ఎవరికి అర్థమైనా రెండే విషయాలు అర్థమవుతున్నాయి. అందుకనే దీని సనాతనం, ఆది అంతం లేదు అన్నారు. ఏంటి అర్థమవుతున్నది, ఒకటి జ్ఞానం, రెండు క్రియ, ఇంతకంటే ఏం లేదు. సృష్టి వ్యక్తం అవడానికి కూడా కారణం ఏంటి, ఒక ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా పరమాత్మతత్వ సృష్టి అంతా పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, జీవ చైతన్యం అంతా వ్యక్తమైంది. అలాగే వాటిట్లో నుంచి మళ్ళీ ఒక చిరు సృష్టి సపరేట్ అయ్యి మన మనసు పెట్టుకొని మన సృష్టిని మనం వ్యాపింపజేసుకుంటూ పోతున్నాం. ఏం చేసుకున్నా దీన్ని ఏమన్నారు, మ్యాటరు స్పిరిట్ అన్నారు. స్పిరిట్ లేకుండా మ్యాటర్ వచ్చే క్వశ్చనే లేదు. ఏంటి ఆ స్పిరిట్ ఏంది, ప్రతి చోట ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వం యొక్క పొటెన్షియాలిటీ. ఇప్పుడు భూమి ఉంది, భూమి అనేది నీకు ఎలా కనపడుతుంది, జస్ట్ మ్యాటర్ లాగా కనపడుతుంది. కానీ ఆ మ్యాటర్లో ఉన్నటువంటి సృష్టించే శక్తి ఎవరిది, మొక్కలు వస్తున్నాయి, ఆ తర్వాత ఖనిజాలు వస్తున్నాయి, బంగారం వస్తుంది, అన్ని రకాల ఖనిజాలు రావడం భూమిలో నుంచి వస్తున్నాయి. మరి ఈ సృష్టి అంతా ఎవరిది అంటే ఏంటి, అంత కెమికలేనండి, అంత పదార్థం నుంచే వచ్చిందని సైంటిస్టులు అంటారు. మరి పదార్థం నుంచే వస్తే అసలు ఆ పదార్థాన్ని కోసం వచ్చినటువంటి కెమికల్ ఎక్కడిది అనేదానికి ఇప్పటి వరకు కూడా ఆన్సర్స్ లేవు. కాకపోతే ఆ మహర్షులకి కనపడింది ఏంటి, పంచభూతాలు కనపడ్డాయి. ఏంటి, నేల కనపడింది, నీళ్లు కనపడ్డాయి, తర్వాత అగ్ని కనపడింది, ఆ తర్వాత గాలి కనపడింది, ఆకాశం కనపడింది. దాంతోపాటు ఇవన్నీ ఉన్నాయని ఒక మన జ్ఞానానికి కనపడింది బుద్ధి. అంటే ఏంటి, అక్కడ భగవతత్వంలో కూడా ఇవన్నీ ఉన్నాయని ఎవరికి కనపడ్డాయి, జ్ఞానానికే కనపడ్డాయి. అందుకని ఏమన్నారు, ఉండడం అనేటువంటి శక్తి, తెలియడం అనేటువంటి శక్తి. అంటే ఉండడం అనేటువంటిది ఉన్నది, అది వండర్ఫుల్ శక్తి. తెలిసేది కూడా చిత్తే, తెలుస్తుంది. అందుకని ఏమన్నారు, సత్తు చిత్తు అన్నారు. ఈ సత్తు చిత్తు కలిపే ఉన్నాయి. ఆ సత్తు చిత్తుకు అనుగుణంగానే మన దగ్గర కూడా మన జ్ఞానము, మన ప్రాణము కలిసే ఉన్నాయి. ప్రాణం జ్ఞానం వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం పడిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మన ప్రాణం ఉన్నప్పుడే శరీరంలో నుంచి కట్ చేస్తే బ్లడ్ వస్తుంది. ఏది, శరీరం చచ్చిపోకముందు అదే పోతారు అనుకున్నప్పుడు కూడా కట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక 12 గంటలు, 15 గంటలు, 20 గంటలు కుదిరింది అనుకోండి, అది కట్ చేయటం మనకు కుదరదు. అంటే ప్రాణం ఎక్కడుంది, శరీరంలో ప్రాణం లేదు, శరీరం జడం. ఇదే ఉదాహరణ. ఎందుకంటే మనకు ఉదాహరణ ఏం కావాలి, మరి ప్రాణం మనసు ఎక్కడున్నాయి, ప్రాణం మనసు ఉన్నటువంటి భగవతత్వంలోనే ఈ శరీరం ఉండి ఆ ప్రాణం భగవతత్వం అంటే ఏంటి, సోలు జ్ఞానం, అవి రెండు వెళ్ళిపోవడంతో శరీరం పడిపోతుంది. అంటే మళ్ళీ ప్రాణం అంటే ఏంటంటే హృదయం అంటే ఏంటి, కొంతమంది హృదయాన్ని అంటారు, కొంతమంది మనసును అడుగు అంటారు. ఏంటండి ఈ గోల్ అంటారు. మనసు హృదయం సపరేట్ కాదు. హృదయం అంటే ప్రాణం, అంటే భగవతత్వం అనేటువంటి ఒక ప్రాణం ఇక్కడ ఉన్నది. ఇది ఉన్నదనేటువంటి ఎవరికి తెలుసు, జ్ఞానానికి తెలుసు. జ్ఞానం లేదు, ప్రాణం ఉందో లేదో మనకు తెలియదు. ప్రాణం ఉన్నది,
జ్ఞానం లేదు అంటే దానికి ఏం తెలియదు. అందుకనేంటి ప్రాణము జ్ఞానము కలిసే ఉన్నాయి. మనకి ఇప్పుడు భగవద్గీత అంతా చెప్పింది ఏంటి, ఈ ప్రాణాన్ని జ్ఞానాన్ని మనం ఎలా స్థితికి తీసుకురావాలి. ఎప్పుడైతే జ్ఞానం పద్ధతిగా సమత్వంగా నేనే భగవతత్వం అనేటువంటి విషయంగా స్వార్థం లేకుండా ఏ పని చేసినా పరమాత్మతత్వ భావం లేకుండా పరమాత్మతత్వ భావంతో నిష్కల్మషంగా ఏ కోరిక లేకుండా కనుక చేస్తే మన మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా మన జ్ఞానం ప్రశాంతంగా ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం అంటే మనం తీసుకునేటువంటి ఊపిరి నిదానంగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో గొడవగా తీసుకుంటాం. ఆ టెన్షన్ తగ్గడంతో ఒళ్ళంతా దడపుడుతుంది, గుండెలో దడొస్తుంది, చేతులు కాళ్ళు వణుకుతాయి. మనం కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవడన్నా తీసుకొచ్చి ప్రాణానికి నీళ్లు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం తేరుకుంటాం. అంటే అర్థం ఏంటి, ఈ ప్రాణం హడావుడిగా గడబిడగా ఉండకుండా ఉండాలి అంటే మన జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. ఏంటి జ్ఞానం? ఇదంతా భౌతికం, ఉంటుంది వస్తుంది వెళుతుంది. దీనికంతా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిలాక్స్. కాకపోతే నువ్వు అర్జునుడివి, యుద్ధం చేసే ఏరియాలో పుట్టావు, యుద్ధం నీ ద్వారా జరగాల్సిందే. కానీ చంపేది చచ్చేవాడి నువ్వు కాదు. నీ శరీరం వస్తోంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అందుకని దాని గురించి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. శరీరానికి నువ్వు విలువ ఇవ్వక్కర్లేదు. కాకపోతే నువ్వు ఉన్న ఏరియాలో నువ్వు పనులు నువ్వన్నీ చేసుకుంటూ పో అనేది చెప్పి, మరి ఏంటి నాకు వస్తుంది అంటే దీనివల్ల నీ బుద్ధికి విశాలత వస్తుంది అంటాడు. ఎందుకు? ఫస్ట్ సృష్టిలో వ్యక్తమైంది ప్రాణం ఉన్నదని తెలిసింది బుద్ధి. అంటే మన దగ్గర ఉన్నది ప్రాణం, బుద్ధే. అందుకని ఈ బుద్ధిని ఏంటి, నేనే శరీరం కాదు అనేటువంటి లిమిటెడ్ ఏరియా దాటాను అంటే నా జ్ఞానం అమోఘంగా విస్తరించి ఉంటుంది. అప్పుడు నేను భౌతికంగా ఉన్నటువంటి ఈ చిన్న శరీరం, ఈ చిన్న కోరికలు, వాటికి నేను టెన్షన్ పడ్డు. ఎందుకు? నా జ్ఞానం, నా బుద్ధి విశాలమైంది కాబట్టి. ఎప్పుడైతే నా జ్ఞానం, బుద్ధి విశాలమైపోయిందో అప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి, నా ఇంద్రియాలు ఊరికిన బయట తిరుగుతున్నాయి, నా మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడైతే గ్రహిస్తానో, ఇంద్రియాలు చూడని, తర్వాత కళ్ళు చూడని, చెవులు వినని, ఆ వింటున్నది చెవులు లోపలికి నా మనసులోకి నేను తీసుకునేందుకు ఇదంతా పైన జరుగుతున్నదంతా ఒక నాటకం. ఈ నాటకానికి నువ్వు పిసరంత కూడా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ నువ్వు శరీరం తీసుకున్నావు, ఒక ఏరియాలో ఉన్నావు, నీ ద్వారా జరగాల్సిన పని నీకు జరగాలి అనేది దాన్ని యోగం అన్నాడు. రెండోది ఏంటి? భక్తి. ఎందుకు అసలు ఎక్కడి నుంచి వచ్చాం మనం అనేటువంటి దాని మీద మనకు రావాల్సినటువంటి గౌరవం, ప్రేమ. ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే మనం వచ్చాం కాబట్టి మన కంటికి కనపడుతున్నదంతా భగవతత్వం కాబట్టి నువ్వు ఏది చూస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది తింటున్నా ఆ దైవత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి అనన్య భక్తిని నీ మనసుకు గనక పట్టించామంటే నీ బుద్ధి ఇంకా వికాసం చెంది నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయానికి నువ్వు రావడం జరుగుతుంది. అదే జ్ఞానం. ఇప్పుడు భగవద్గీతలో మనం చదువుకుంటున్నది ఏంటి? 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్పటం జరిగింది. ఏంటి జ్ఞానం? అమ్మ, ఈ శరీరం అంతా పంచభూతాల్లో నుంచి వచ్చింది. పంచభూతాల్లో ఏ లక్షణాలు ఉన్నాయో నీ దగ్గర కూడా 24 అవే లక్షణాలు, తత్వాలు ఉన్నాయి. అది తత్వం. కానీ ఒరిజినల్ తత్ ఏంటి? నిరాకారమైంది తత్. ఈ చెప్పాలంటే ఆ తత్ నిరాకారమైనటువంటి ఆ తత్తు యొక్క శక్తి, ప్రాణశక్తి నీ దగ్గరే ఉంది. ఈ తత్తు ఒకటని తెలుసుకోవటమే తత్ త్వమసి అంటే నేనేనని తెలుసుకోవటమే అస్మి అమ్మ. అంతకంటే ఇంకేం లేదు. అహం బ్రహ్మాస్మన్నా, అయమాత్మ బ్రహ్మన్నా, ప్రజ్ఞానం బ్రహ్మన్నా. నీ దగ్గర ఉన్నవి 2 విషయాలేను. ఒకటి నీ దగ్గర ప్రాణం ఉంది, ఒకటి జ్ఞానం ఉంది. ఈ ప్రాణం జ్ఞానం ఉన్నది ఎందుకు? అనుభవం కోసం శరీరాన్ని పట్టుకొని వచ్చావు. ఈ శరీరంకి తీసుకున్నటువంటి అనుభవాలన్నిటి గురించి నువ్వు పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఇదంతా నేను తయారు చేసుకున్నదే కదా అనేటువంటి విషయంగా నువ్వు ఒక అవగాహన చేసి చూసుకుంటూ పోతూ, కానీ నీ ఒరిజినల్ తత్వం అయినటువంటి భగవతత్వంతో నువ్వు కనుక లింక్ అయి ఉన్నావంటే నీ పై భౌతికమేమి నేను ఇబ్బంది పెట్టదు. జస్ట్ ఇది టెంపరీ, మన లైఫ్ ఈజ్ టెంపరీ ఆన్ ఎర్త్ అనేటువంటి విషయం నువ్వు గ్రహిస్తావు అనేటువంటి విషయంగా క్షేత్రజ్ఞ విభాగంలో చెప్పి, రెండోది ఏం చెప్పాడు? ఇది నువ్వు కనుక్కోకుండా ఆటంకం పడుతుంది నీ స్వభావం, నీ కోరికలు, నీ గుణాలు అని చెప్పి తర్వాత ఏమన్నాడు? నీ స్వభావం, నీ గుణాలు కనుక నేనే భగవతత్వం అని మార్చుకున్నామంటే పరమ పురుషోత్తమ ప్రాప్తి యోగం నీకు సంభవించేస్తుంది. మళ్ళీ ఇంకా నీకు దీనికి ఇలా చేయాలంటే ఏంటి? మళ్ళీ నీ శ్రద్ధలు ఉన్నాయి. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఏం చెప్పాడు? నీ శ్రద్ధ ఎంతసేపటికి నువ్వు ప్రపంచానికి పెట్టావంటే నువ్వు పరమాత్మతత్వాన్ని కనుక్కోలేవు. మనసులో ఒకే ఆలోచన ఉంటుంది అంతేను. ఆ ఒకే ఆలోచన భగవతత్వం కనుక పెట్టి శరీరం ద్వారా నువ్వు పని చేసుకుంటూ పో అనే విషయం చెప్తూ లాస్ట్లో ఏం చెప్తున్నాడు మనకి? కాకపోతే నువ్వు అంత డైరెక్ట్గా చేయలేవు కాబట్టి ఎవరో ఒకరు నమ్ము, ఒక గురువునో లేదా ఇంట్లో వాళ్ళనో చెప్పేసి నేను లీడర్ని కాదు, నేను ఫాలోయర్ని అనేటువంటి విషయంగా పెట్టావంటే నీ మనసుకు ఎలాంటి మరకలు, ముద్రలు ఏర్పడకుండా ఉంటాయి తల్లి అని చెప్తూ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? 18 మోక్ష సన్యాస యోగం చెప్పాడు. మోక్షం అంటే ఏంటి?
ఏంటి, ఇంకా నువ్వు ఇలా కనుక నువ్వు చేసుకుంటూ వచ్చావంటే నీకు లిబరేషన్ వచ్చినట్టు. ఎందుకంటే దుఃఖంలో నుంచి బయటపడ్డావు, నేనేం చేయడం లేదు, నాదేం లేదనుకుంటున్నావు కాబట్టి. ఎప్పుడైతే నేను చేయాలనే కర్తృత్వ భావం లేదు, నీకు కర్మ లేదు, ఆ పని కోసం నువ్వు పరిగెత్తడం లేదు, అప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు లేవు అని చెప్తూ, ఇప్పుడు నీకు ఆ స్థితి ఇంకా కావాలంటే ఏం చేయాలి, నీ గుణాలను కూడా త్యాగం చెయ్యి. నువ్వు గుణం సెలెక్ట్ చేసుకున్న పనులను కూడా త్యాగం చెయ్యేంటి. సత్వగుణం త్యాగం ఎలా ఉంటుంది, రజోగుణం, తమో గుణం, అవన్నీ ఆల్మోస్ట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మనకేం చెప్పాడు నిన్న 59 అనుకుంటా, 59 ఏం చెప్పాడు, నేను చెయ్యను యుద్ధం అని నువ్వు అనుకున్నా నీ స్వభావానికి అనుగుణంగా నువ్వు చెయ్యకుండా ఉండలేవయ్యా. ఎప్పటి వరకు చేయకుండా ఉండలేవు, నేను భగవతత్వం అనేటువంటి భావం, నేను చేస్తున్నాను అనేటువంటి భావం ఉన్నంతకాలం నీ సంస్కారాలు నిన్ను లాగుతూనే ఉంటాయి, అజ్జయ్యి ఇదిబో అని. అందుకని ఏంటి, నువ్వేం చేయాలి ఇప్పుడు, ఆ సంస్కారాల భావాల్లో నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సంస్కారాలు, ఈ మాయలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళ కర్మలు అనుసరించి మాయ అంటే ఏంటి, ఆ మాయాశక్తి వాటిని లాగుతున్నది. ఈ మాయాశక్తిలో నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటి, ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఆలోచనను కనుక నువ్వు గట్టి చేసావంటే నువ్వు అందులో నుంచి బయటపడతామంటాడు. అదొక్కసారి చదువుదాం మనం మరొకటి. అర్జున, శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయాల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపజేయుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అర్థము, నిజంగా ఇప్పుడు మాయ చేత భ్రమింపజేస్తున్నది ఎవరు, పరమాత్మతత్వం ఏమైనా భ్రమింపజేస్తున్నాడా, ఆయన నిరాకారం, ఆయన ఏమీ కదలను మెదలడు. నిన్ను ఈ మాయ చేత పరిభ్రమింప చేస్తున్నది ఎవరన్నాడు, ఈశ్వరతత్వం అన్నాడు. ఈశ్వరతత్వం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు మాయే. అల్టిమేట్ చెప్పాలంటే మాయ అంటే ఏంటి, ఉన్నవని కనిపిస్తున్నాయి కానీ నిజంగా లేవు. ఇప్పుడు మనం ఎందుకు కర్మలు చేయడానికి పోతున్నాము, లోపల ఉన్నటువంటి మన జ్ఞానం చేత, అంతే కదా. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన అసలు నాకు ఎందుకు వచ్చింది, నాకు ఎక్కడో ఒక జ్ఞాపకం ఉంది, ఆ జ్ఞాపకానికి అనుగుణంగా వెంటనే చైతన్యంలో నా దగ్గర ఉన్నటువంటి చిత్తంలో నా దగ్గర ఉన్నటువంటి నా జ్ఞాపకానికి అనుగుణంగా, నా జ్ఞానానికి అనుగుణంగా నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఒక కోరిక వచ్చింది. ఆ కోరికకు అనుగుణంగా నాకు వికల్పం వచ్చింది. సంకల్పం అన్నా మళ్ళీ ఆలోచనే, మళ్ళీ అది వద్దమ్మా చెయ్యొద్దు అన్న ఆలోచనే. కానీ మన మనసుకు అవేం తెలియదు, చేద్దామా వద్దా అని ఘర్షణ ఉంటుంది. వెంటనే మన బుద్ధి అనేది ఎలాంటిది, భగవతత్వంలో ప్రాణం వ్యక్తమైన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ బుద్ధే. బుద్ధి ఎలా ఉంది, మొట్టమొదట దీనికి ఏం తెలియదు. ముందు ఇది బుద్ధి రావడంతో ఏం చూసింది, ఇది నిరాకార భయపడింది. ఎందుకు, నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను అనేటువంటి ఆలోచనతోటి ఆ భయం పోగొట్టుకుంది. కానీ ఏమైంది తర్వాత, ఇంకేమైంది, వెంటనే బుద్ధికి అక్కడికి వెళితే బాగుంటుంది అనేటువంటి ఒక కోరిక కలిగింది. ఈ బుద్ధి ఏం చేసింది, కోరికలను పెంచుకుంటూ పోయింది. ఈ బుద్ధి పెంచుకుంటున్నటువంటి కోరికలన్నీ ఎక్కడ తయారై ఉన్నాయి, చిత్తంలో ముద్రలుగా కోరికలుగా పడేసి ఉన్నాయి. మళ్ళీ నిజం చెప్పాలంటే మన జ్ఞాపకాలు ఆలోచనలే, మన బుద్ధి ఆలోచనే, మన మనస్సు ఆలోచనే. మన అనుభవం మాత్రమే, మన శరీరం ఆబ్జెక్ట్ ద్వారా చేసేటువంటి అనుభవం మాత్రమే అది మన కంటికి కనపడుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే ఈ అనుభవం కూడా ఎక్కడిది, మనసుకి. నిన్న చింతకాయ పచ్చడి వాళ్ళు లేదు కదా, కానీ అబ్బా ఎంత బాగుందో, వాళ్ళ ఇంటికి వెళ్తే చింతకాయ పచ్చడి పెట్టారు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది చింతకాయ పచ్చడి, అది అనుభవం. రేపు పెడతారో పెట్టరో మళ్ళీ అది కూడా ఆలోచనే. అంటే అల్టిమేట్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ఆలోచన. అట్లాగే భగవతత్వ సృష్టి జరిగింది కూడా జస్ట్ ఆలోచనతోటే. ఇప్పుడు మనం ఏదన్నా మార్చుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి, మన దృష్టి మార్చుకో, మన ఆలోచన మార్చుకో అన్నారు. ఎందుకు మార్చుకోలేకపోతున్నాము, ఇప్పుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, నువ్వు చెయ్యొద్దనుకున్నా నువ్వు చేసి రావాల్సిందేయ్యా అంటున్నాడు. ఎందుకు, నువ్వు తీవ్రమైనటువంటి జ్ఞాపకాలు, ముద్రలు, సంస్కారాలు నీ చైతన్యంలో వేసుకొని కూర్చొని ఉన్నావు. చైతన్యం అంటే మళ్ళీ నీ చిత్తం అంటే మళ్ళీ అది కూడా నీ బుద్ధను, ఆలోచనను, ఏమైనా సరే నీకు బోలెడు జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ జ్ఞాపకాలన్నీ సెలెక్ట్ చేసి అవి డిలీట్ కొట్టేస్తే మనసు ప్రశాంతంగా, ఏ కోరిక లేకుండా, ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉంటుంది. మరి అలా ఆపుతున్నది ఏది, మన భగవంతుడు ఆపుతున్నాడు, ఆపటల్లా మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి పేరు ఈశ్వరతత్వం. అంటే ఏం చెప్తున్నాడు, పరమేశ్వర మాయ చేత ఏం చేస్తున్నాడు, ఈ జ్ఞానం ఏంటి, మాయతో కప్పబడింది, అంతే కదా. ఇది వద్దు అన్న పని చేయడానికి పోతున్నది కారణం ఏంటి, ఏదో వస్తుందనేటువంటి ఊహ, కల్పన, ఆలోచన. మాయ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టుగా మనం ఊహించుకోవటం, అంతే కదా. నేను బ్రహ్మాండంగా విల్లా కట్టుకుంటే భలే ఉంటుంది అనుకుంటాము, అది ఒక కోరిక వల్ల వచ్చేసింది. విల్లాకి వెళ్తే ఏమొస్తుంది,
విల్లాకి వెళ్తాము. పెద్ద విల్లా, ఒక 5-6 బెడ్రూమ్లు ఉంటాయి. వాటిని రోజు బాగు చేయించాలి, తాళాలు పెట్టాలి, కూర్చోవాలి. అంటే ఏంటి, నా జ్ఞాపకంలో నాకు విల్లా ఉంటే బాగుంటుంది, విల్లా ఉంటుంది బాగుంటుంది అనుకోండి. నీకు విల్లా వచ్చేసింది. ఏంటి ఆ విల్లా? మళ్ళీ విల్లా వచ్చేటప్పటికి జస్ట్ నీకు మాయ, పోతావు ఉంటావు, కానీ దానికి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే మరి ఎందువల్ల నీకు విల్లాకి పోవాల్సి వచ్చింది? లోపల నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ జ్ఞాపకం, నీ ఈశ్వర తత్వమే ఉండి అది మాయని నువ్వు ప్రోత్సహిస్తున్నా ఈ ఈశ్వరతత్వం నిన్నేం ఆపలేకపోతుంది. ఎందుకు? నువ్వు తీవ్రంగా ఆ కోరికను పెట్టుకున్నావు కాబట్టి. అది మాయని తెలిసినా నువ్వు ఆపలేకపోతున్నావు. ఇప్పుడు నీకు భగవాను ఇప్పుడు మరి అర్జునుడికి చెప్పింది ఏంది? నీకు తెలుసయ్యా నేను యుద్ధం చేయను, యుద్ధం మంచిది కాదు నువ్వు అనుకుంటున్నా, నీ సంస్కారం, నువ్వు పుట్టిన పుట్టుక వాటిని ఆపలేకపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి సంస్కారాలతో పాటు నీ లోపల ఉన్నటువంటి నీ ఈశ్వరతత్వం, నీ జ్ఞానమే మాయను కనుక్కోలేకపోతుంది. ఇప్పుడు నువ్వు ఈశ్వరతత్వాన్ని దాటి మాయను కూడా తీసి పారేయాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక విషయం ఏంది? నేను భగవతత్వమేను. ఓకే, ఆయన చేయమంటే చేస్తా, నాకు విల్లా అవసరం లేదు. ఒకవేళ విల్లానే కావాలని ఏమన్నా నిజంగా పక్క వాళ్ళు కోరుకుంటున్నారు, రాసిపెట్టుంది, ఓకే ఆయన ఇష్టం, నాకేం సంబంధం లేదు. వచ్చినా నాకు సంబంధం లేదు, రాకపోయినా సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? నాకు అంటూ పర్సనల్గా నాకు ఏ కోరిక లేదు, నాకు అవసరం లేదు. ఉన్నది ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడు గ్రహించగలుగుతావు? దానికి ఏం చెప్తున్నాడు? అన్ని విధాలుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము, అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పదాన్ని పొందగలవు. అంటే ఏంటి? నువ్వు భగవతత్వానికి శరణు కోరుకోవటం తప్ప ఇంకొక మార్గం లేదు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ భౌతికంగా వస్తున్నటువంటి విషయాలు కానీ, ఆనందం కానీ, సుఖం కానీ, ఇవి టెంపరరీ అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. శరణు చూడటం అంటే చూడండి, మనకు నమస్కారం పెడతారు, 2 చేతులు ముకుళించేస్తాము, అంటే కళ్ళు, అంటే పంచభూతాలు, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ పెట్టి తలకాయం చేస్తాం. నాకు నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నీకు కావాలనుందా, లేదు మన ద్వారా ఏదైనా జరగాలనుందా, గో హెడ్, అంతే తప్ప నాకు అవసరం లేదు అనేటువంటి విషయానికి నువ్వు వస్తావు. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితికి వచ్చిందాక నీకు శాంతి కానీ, నీకు లక్ష్యం కానీ అర్థం కావు, చేరలేవు అంటాడు. అంటే ఏంటి? నిన్ను నువ్వు త్యాగం చేయందే, నిన్ను నువ్వు సమర్పించుకోలేందే ఆ పరమశాంతిని కానీ, ఆ భగవతత్వానికి కానీ, ఆ పరమపదం అంటే ఏంటి? ఆ అల్టిమేట్, ఆ అబ్సల్యూట్ నాలెడ్జి నీ చేతికి అందదు. నాకు అన్నీ కావాలి, నేను అన్నీ చేస్తాను, అక్కడ పేరు రావాలి, నాకు ఇక్కడ పేరు రావాలంటే అది అయ్యే పని కాదు. ఆ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఘర్షణ జరుగుతుందో దానికి సంబంధించిన ఆలోచనలు నిన్ను వదలవు. ఎప్పుడైతే నిన్ను ఆలోచనలు వదలవో అది ఎలా చేయాలి, అలా చేయాలని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అలా చేస్తున్నంతకాలం నీకు సరెండరింగ్ అనేది రాదు. ఇది నా పని కాదు, నీదేని అన్నప్పుడు నువ్వు ఏ పని ఎప్పుడు చేస్తున్నావు ఆ పని 100% ఉండి మిగిలిన ఆలోచనలన్నీ నువ్వు ఆపగలగాలి. ఇంకా దానికే మన వాళ్ళు ప్రస్తుతంలో ప్రస్తుతంలో ఉన్నాడు. ప్రస్తుతంలో ఉండడమే భగవతత్వం. ఇంతకంటే ఏమైనా ఛాయిస్ ఉందా? నాకు 10 రోజుల నాడు ఏదో పిచ్చి పని చేశాను, దాన్ని దాటి నేను ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను, అదేమైనా జరుగుతుందా? జరగదు. పోనీ 10 రోజుల తర్వాత బాగుంటుంది అంటున్నారు, వాతావరణాలన్నీ మారిపోతున్నాయి, ఏదేదో అద్భుతాలు జరుగుతాయి, తర్వాత నేను 10 రోజుల తర్వాత వస్తానని నేనేమన్నా అనుకుంటే ఉందా? ఏం కాదంటే మనకి ఛాయిస్ లేదు, ప్రస్తుతంలో ఉండడమే ఛాయిస్. ఈ ప్రస్తుతంలో ఏంటి? ఆ భగవతత్వానికి సరెండర్ అయ్యి ఏమన్నా చేసుకో, నాకేమీ సంబంధం లేదు అని కనుక ఉండగలగడమే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. మన దగ్గరే ఉన్నది ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడమే మన జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పోవడం. భౌతికం సహజం, ఎప్పటికైనా ఇలా ఉండదు, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం మనం అవగాహన చేసుకున్నప్పుడు దేనికి మనం రియాక్షన్స్ లేకుండా ఏదొచ్చినా భగవంతుడిచ్చినటువంటి ప్రసాదం వాళ్ళు మాట్లాడగలుగుతున్నాం. భగవంతుడి ప్రసాదం అర్థమవుతుంది. భగవంతుడి ప్రసాదం పోనీ సరిగా నువ్వు చెప్పలేదాము, అది కూడా భగవత్ ప్రసాదమే. అలా చెప్తేగా మనం మళ్ళీ నేర్చుకుంటాము, లేకపోతే మనకు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది కదా. ఏది మనకు వచ్చినా ప్రసాదం అనుకొని ఇలా కళ్ళకద్దుకొని ఇలా మనం కనుక ఉండగలిగితే అప్పుడు మనం సరెండర్ అవుతున్నట్టు లెక్క. ఆ సరెండర్ అవ్వాలంటే నువ్వు కంప్లీట్గా భగవతత్వాన్ని 100% మనం నమ్మాలి. ఈ గురువులు చెప్పిన మాట నమ్మాలి, భగవద్గీత గురించి చెప్పిన వాళ్ళని నమ్మాలి. అంటే ఎందుకు? వాళ్ళకి ఏమీ స్వార్థం లేదు కదా, వాళ్ళకేం అవసరం చెప్పడానికి, అదనమాట. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భగవద్గీత కూడా మా అమ్మకి చెప్తున్నాను, శంకరాచార్య గారు చెప్పినటువంటి రాసినటువంటి భాష్యం. ఎందుకు? ఆయన అద్వైత సిద్ధాంతాన్ని పట్టుకొని రాశారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా చాలా రాశారు. ఇస్కాన్ వాళ్ళది కూడా భగవద్గీత చదివారు. అది కూడా వాళ్ళు ఏమంటారు? కృష్ణ 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 అంటారు. అంటే ఏంటి వాడు? అది కూడా చైతన్యమే, నిజం చెప్పాలంటే కృష్ణ చైతన్యం. కానీ వాళ్ళ దృష్టిలో కృష్ణ తప్ప ఇంకొక దేవుడు లేడు అన్నట్టు వాళ్ళు చెప్తారు. మళ్ళీ గీతా ప్రెస్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు కూడా పైన కృష్ణుడి గురించి కానీ పేరు లేకపోయినా, నామరూపం లేకపోయినా వాళ్ళు కూడా వాసుదేవ వాసుదేవ అంటారు. అంటే ఏంటి? ఎవరు ఏది ప్రాసెస్ చేస్తే వాళ్ళది నమ్ముతూ ఉంటారు. కాకపోతే భాష్యం అంటే ఏంటి అంటే
అంటే మహానుభావుడు శంకరాచార్య గారు రాసినటువంటి భాష్యాలు ఆయన చిన్నతనంలోనే చాలా అర్థం చేసుకొని అదంతా వివరణ ఇవ్వడం జరిగింది. ఇది చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఇంకా 4-3 రోజులు వస్తుందేమో. ఆ తర్వాత ఏం పుస్తకం చెప్పాల్సి వస్తుందో, ఆ భగవతత్వం ఏం పుస్తకానికి అవకాశం ఇస్తారో, ఏం నేర్చుకోవాల్సి ఉందో చూద్దాం. నమస్తే.